భూమి మీద పుట్టిన మొక్కలు మనుషులు పెరిగినట్లు రాళ్ళు కూడా పెరుగుతాయా? మనకి 3 రకాల శిలలు ఉంటాయండి. ముఖ్యంగా వాటిని ఇగ్నియస్ రాక్స్, లేదంటే మెటమార్ఫిక్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అంటాం. అంటే అవి ఫామ్ అయ్యే విధానం బట్టి ఈ విధంగా విభజించాం. రాళ్ళు కూడా అంటే మనం వీటిని శిలలు అనొచ్చు, రాక్స్. ఇవి పెరగడము అనేది మనుషుల్లాగా మొక్కల్లాగా అనేది ఉండదండి. ఇవి పెరుగుతాయా అనేది మన జీవితకాలంలో వాటిని చూడము. రాళ్ళు బయలాజికల్గా పెరగకపోయినా కొన్ని సందర్భాల్లో అవి పెరిగినట్లుగా కనిపిస్తాయని ప్రొఫెసర్ ఏ యుగంధర్ రావు తెలిపారు. సెడిమెంటరీ రాక్స్ లేయరింగ్ కింద ఫామ్ అయిందనుకోండి, ఒక లేయరు దానిపైన ఇంకొక లేయరు అలా వచ్చిందనుకోండి, మీరు అబ్జర్వ్ చేసుకుంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మీకు పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. అది బాగా కాంపాక్షన్ అయిందనుకోండి, లిథిఫై అయిందనుకోండి ఆ సెడిమెంటరీ రాక్, అది ప్రెషర్ వలన కానీ టెంపరేచర్స్ వలన కానీ అది మళ్ళీ కాంపాక్ట్ అయ్యి చిన్నగా కనిపిస్తుంది. సపోజ్ మాంటుమనలైట్ అనే ఒక క్లే మినరల్ ఉంది. ఆ క్లే మినరల్ ఏంటి, వాటర్ ఇంటరాక్షన్ వలన అది ఉబ్బెత్తుగా పెరుగుతుంది. వాల్యూమ్ యాక్చువల్గా అది ఎక్స్పాన్షన్ అవుతుంటుంది అనమాట. ఇలాంటి ఎక్స్పాండ్ అయినప్పుడే మనకి వాల్యూమ్ అదే పెరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. నీటిని పీల్చుకునే ఖనిజాలు కలిగిన రాళ్ళు వర్షాకాలంలో ఉబ్బి పరిమాణం పెరిగినట్లుగా కనిపిస్తాయి. కానీ ఇది కేవలం భౌతిక రసాయన మార్పు మాత్రమేనని జియాలజీ నిపుణులు చెబుతున్నారు. అయితే రాళ్ల తరుగుదల మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అని వివరించారు. అలల ప్రభావం వల్ల రాక్స్ ఎరోడ్ అవుతాయి, అంటే తరగడం జరుగుతుంది. దాన్ని ఎరోషన్ అంటాం, క్రమక్షయం అంటాం తెలుగులో. ఆ ఎరోషన్ అనేది అలలు తగిలే ప్రాంతాల్లోనే కాదు, ఈవెన్ కొండలు కూడా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ వెదరింగ్ ద్వారా కొన్నాళ్ళకి ప్లెయిన్ అయిపోతాయి. ఆ ప్లెయిన్ అవ్వడానికి పెనిప్లెనేషన్ అంటాం. అది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో జరుగుతుంది. తరగడం అంటూ ఉంటుంది, కానీ మన టైంలో మానవ అబ్జర్వేషన్లో అవి పెరగవు. అవి పెరిగే అవకాశం లేదు. అది మన భ్రమ మాత్రమే. రాళ్ళు మనం ఎదుర్కొంటే పెరగడం తరగడం అయితే ఉండదు. రాళ్ళు బయలాజికల్గా పెరగకపోయినా కొన్నిటి పరిమాణం కాలక్రమంలో పెరిగేందుకు అవకాశం ఉంది అని జియాలజీ నిపుణులు చెప్పారు. ఉదాహరణకు కాల్షియం కార్బొనేట్ ఉన్న నీరు గుహలపైనుంచి నేలమీదికి పూర్తిగా జారిపోకుండా గుహ ఉపరితలానికి అతుక్కుని పొరలు పొరలుగా ఏర్పడి చివరకు దిబ్బల్లా పెరుగుతాయి. అందుకు కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చని, అరకు సమీపంలోని బొర్రా గుహల్లోనూ అలాంటివి కనిపిస్తాయని వివరించారు. ప్రకృతి ప్రభావాల వల్ల రాళ్లలో ఖనిజాలు చేరి వాటి పరిమాణం పెరిగుండొచ్చు. దీన్ని క్రిస్టల్ డిపాజిషన్ అంటారని, రాళ్లు పెరిగాయని అనలేమన్నారు. మ్యాంగనీస్ నాడ్యూల్స్ అనేవి కూడా సముద్రంలో మనకి చూడవచ్చు. ఇవి ఒరిజినల్గా బేసిక్గా ఏంటంటే ఒక కోర్ అనేది ఉంటుంది లోపలగా, చిన్నది ఒకటి ఫామ్ అవ్వాలి. ఇదర్ షెల్ కానీ లేకపోతే రాక్ మెటీరియల్ కానీ ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా దాని చుట్టూ లేయర్స్ కింద ఫామ్ అవుతూ పెద్ద పెద్దగా అవుతుంటాయి. అవి ఏంటంటే ఒక రకమైన బంగాళదుంపల సైజు లాంటి నాడ్యూల్స్ సముద్ర అంతర్భాగంలో హిందూ మహాసముద్రంలోని పసిఫిక్లోని మన సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. అవేంటంటే కొన్ని ఫ్యూ మిల్లీమీటర్స్ మాత్రమే పెరుగుతూ లేయర్ బై లేయర్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో అది ఒక బంగాళదుంప సైజు, కొంత పెద్ద సైజు ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే అందులో మనకు వాల్యుబుల్ మెటల్స్ కాపర్, లెడ్, జింక్, కోబాల్ట్ ఇలాంటివి ఉన్నాయి, విచ్ ఆర్ హైలీ యూస్ఫుల్. అవి కూడా కొన్ని లక్షల సంవత్సరాలకి పెరుగుతూ ఉంటాయి. రాళ్ళు ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్స్ ఎక్కువైతే తెల్లగా, కార్బన్ పదార్థాలు ఉంటే ముదురుగా కనిపిస్తాయని జియాలజీ నిపుణులు తెలిపారు. ఏదైనా సరే మనకి ఈ టెంపరేచర్ కండిషన్స్, రెయిన్ఫాల్ వీటన్నిటిని బేస్ చేసుకుని సపోజ్ ఒక రాయిని కంప్లీట్గా ఒక గదిలో పెట్టేస్తాం అనుకోండి వేల సంవత్సరాలు, నథింగ్, అది ఏది ఎక్స్పోజరే లేనప్పుడు ఇంకేం కాదు కదా. బట్ డెఫినెట్గా అది ఈ వెదరింగ్ ఫినామినా అనేది ట్రాపికల్ టు సబ్ ట్రాపికల్ క్లైమేట్స్లో ఎక్కువ అవుతుంటుంది. అంటే ఏదైనా సరే ఎండ వాన ఎక్కువ వస్తున్నప్పుడు అవి ఎక్కువ వెదర్ అవుతుంటాయి.